శ్రావణ మాసంలో పొరపాటున కూడా చేయకూడనటువంటి 5 పనులు చెప్తాను చూడండి. శ్రావణ మాసంలో చేయాల్సినటువంటి పనుల గురించి అంతా కూడా మనం తెలుసుకున్నాము. ఇప్పుడు మనం తెలిసి కానీ తెలియక కానీ చేసేటువంటి కొన్ని పొరపాట్ల గురించి ముందుగా వాటిని ఎందుకు చేయకూడదో కూడా తెలుసుకుందాము. ఈ నియమాలను పాటించడం వల్ల ఈ మాసం యొక్క పవిత్రతను కూడా మనం కాపాడిన వాళ్ళు అవుతాం అనమాట. ఇందులో ఒకటేంటంటే మాంసాహారము తామసిక ఆహారము తీసుకోకూడదు. శ్రావణ మాసంలో చేయకూడని పనుల్లో అత్యంత ముఖ్యమైనది మాంసాహారము, గుడ్లు, చేపలు లాంటివి తినకపోవడము. అలాగే మద్యపానం కూడా పూర్తిగా నిషిద్ధం అనమాట. వీటితో పాటు ఉల్లి, వెల్లుల్లి లాంటి తామసిక గుణాలను పెంచేటువంటి ఆహారాలు కూడా దూరంగా ఉండాలని సాంప్రదాయం చెప్తోంది. ఈ నియమం వెనుక ఆధ్యాత్మిక కారణాలతో పాటు వర్షాకాలంలో జీర్ణ వ్యవస్థ బలహీనంగా ఉంటుందని, తేలికగా జీర్ణమయ్యేటువంటి సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిదనే ఒక సాంప్రదాయిక వివరణ కూడా ఉందన్నమాట. ఇతరులను నిందించడము, చెడు మాటలు. శ్రావణ మాసం కేవలం శారీరక శుభ్రతకే కాదు, వాక్కు, మనస్సు యొక్క శుద్ధికి కూడా ప్రాధాన్యత ఇస్తుంది. ఈ నెలలో ఇతరులు విమర్శించడం కానీ, నిందించడం కానీ, కఠినమైనటువంటి మాటలు మాట్లాడటం కానీ, అబద్ధాలు చెప్పడం లాంటి వాటికి దూరంగా ఉండాలి. మనసును ప్రశాంతంగా ఉంచుకొని వీలైనంత వరకు భగవన్నామస్మరణతో గడపాలి. ఇది మనలోని ప్రతికూల ఆలోచనలు తగ్గించి సానుకూల దృక్పథాన్ని పెంచుతుంది. ఇక 4వది శరీరానికి నూనె రాయడం, అభ్యంగన స్నానం అనమాట. కొన్ని ప్రాంతీయ సాంప్రదాయాల ప్రకారం ఏంటంటే శ్రావణ మాసంలో శరీరానికి నూనెతో మర్దన చేసుకోకూడదు అనే ఒక నియమం కూడా ఉంది. దాని బదులుగా ఈ మాసంలో నూనెను దానం చేయడం అనేది ఒక శుభప్రదంగా భావిస్తారన్నమాట. అయితే ఇది అన్ని ప్రాంతాల్లోనూ పాటించే నియమం కాదు, కాబట్టి మీ కుటుంబ ఆచారాలను బట్టి మీరు నిర్ణయం తీసుకోవచ్చు. ఈ షార్ట్కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో మీకు కావాలి అనుకుంటే మాత్రం ఈ కింద వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ని వెంటనే క్లిక్ చేసి అక్కడ ఫుల్ వీడియోని మీరు చూడవచ్చు. మహర్షి భక్తిపీఠం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.